చేయించారు, మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. 7 మాసాలు 500 కోట్లు తినేశారా? మరి ఆ మాధవి గారు 2500 కోట్లు తినేశారట. అసలు ఆరోపణలు అర్థం పడుతూ ఉండాలి. తప్పనిసరిగా అవినీతి ఏదన్నా ఉపేక్షించే పార్టీలు కాదు, ప్రభుత్వం కాదు. సో దీన్ని ఏ స్థాయిలోనూ ఉపేక్షించవు, తప్పనిసరి ఎక్కడ కట్టడి చేస్తాం. అవినీతి ఏ రూపంలో ఉంటాకి వీల్లేదు. ఆ రకంగా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాడు. ఓకే లక్ష్మీకాంత్, ఏంటి ఆరోపణలు ఏంటి? అదేదో ఇష్యూ చెప్తున్నారు, మీరేదో చెప్తానన్నారు, మీకు తెలుసా దాని గురించి పూర్తి వివరాలు? ఆయన కోట్లు అంటే ఆయన ఏదో డబ్బులు అనుకుంటున్నాడో లేకపోతే వేసుకునే కోట్లు అంటున్నాడో. అసలు లక్ష్మణరావు గారు మరి జనసేనలో ఉన్నప్పుడు ఎంత ఇదిగా లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా దొరికిపోయారు. ఆయన మా మీద విమర్శలు చేయడం, మా మీదే మాట్లాడడం. 10 లక్షలు పెట్టి నేను రేపు పొద్దున 1 కోటి రూపాయలు పెట్టి నేను ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను అనుకోండి, అది 1 కోటి రూపాయలు నేను ఏమన్నా అవినీతి చేసి కట్టానని చెప్పేసి కూడా మాట్లాడతారు రేపు పొద్దున. ఇట్లాంటి మాటలన్నీ ఏంటంటే అదే అంటున్నా, వ్యూహాలు మేము వేసుకుంటూ వెళ్తున్నాం. వ్యూహాలు లాంటి సినిమాలు తీసి మీరు ఇవాళ రోజున 11 దిగిపోయారు. మీరు దళిత బంధు, మీ ఫేస్బుక్ పేజ్ నేను ఒకసారి చూశాను, దళిత బంధు అంటారు. అనంతబాబు ఒక దళితుడిని చంపినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారండి? ఒక దళితుడికి శిరోమోననం చేశారు, ఆ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేకపోయారండి ఆ రోజు? ఇవాళ రోజున దళితులు అంటే ప్రేమ అంటున్నారు. కైకులూరు ఇష్యూ అసలు మీకు ఏం జరిగిందో తెలుసా? ఒక వినాయకుడు గుడి దగ్గర జరిగింది, గంజాయి కొట్టి వచ్చాడు. ఆ గంజాయి కొట్టి వచ్చే కుర్రోడి మీద ఇప్పటికీ కూడా 5 కేసులు ఉన్నాయి. నేను కావాలంటే మీకు మొత్తం టోటల్గా డేటా ఇస్తా. మీకు ఆ పోస్ట్ నచ్చి మీరు కాపీ చేసుకున్నారంటే మీ గొయ్యి మీరు తీసుకున్నట్టుగా మీరు పడ్డారు ఊపిలో. మీకు కైకులు ఎల్లుంటారుగా, మీకు అక్కడ పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి కదా. కావాలంటే నేను మీ వాట్సాప్ నేను పంపించమంటే పంపిస్తా. సో మీరు దళిత బంధువే కాదంటలా, దళితులకి ఏమన్నా అంటే మీకు అసలు మీరు ముందుకు వస్తారు కాదంటలా. దళితులకి ఏమైనా జరిగితే మీరు వాళ్ళకి అండగా ఉంటారని కూడా తెలిసింది మాకు, ఓకే మేము కాదంటలా. కానీ ఇక్కడ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలి. ఒక జనసేన నేత కేసు పెట్టాడంటే ఎందుకు పెడతాడు? మీరు అది అసత్యాన్ని సత్యమని నిరూపణ చేయడానికి సోషల్ మీడియాలో మీరు పెడతానంటే ఖచ్చితంగా కేసు పెడతారు. మీరు మీ అధికారం ఉన్నప్పుడు 17,000 కేసులు పెట్టారండి మీరు మా మీద అన్యాయంగా. ఆ రకంగా చూసుకుంటే ఇదేం పెద్ద కేసు కాదు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఆ రోజు దళితులకు జరిగిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించినప్పుడు ఇవాళ రోజున ప్రతిపక్షంగా, ఆ రోజు మీరు జనసేనలో ఉండి మీరు ప్రశ్నించలేకపోయారు. ఇవాళ రోజున ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత దళితులకు ఏమైనా మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేకపోతున్నారు. మరి పూర్తి ఆధారాలు తెలుసుకోండి, ఏమైనా కావాలంటే మేము చెప్తాం. అంతేగాని జనసేనలో వచ్చేసి ఎమ్మెల్యే లోకం మాధవి గారు 2,000 కోట్ల ఏంటండి? కోట్లు ఏంటండి? 2,500 కోట్లు ఏంటంటే లెక్కపత్రం ఉండాలి. కోట్లు అంటే మామూలు విషయం అనుకున్నాయండి. ఇవాళ రోజున అసలు రోజు నెలకు వచ్చి 1,00,000 రూపాయలు సంపాదించాలని కింద మీద పడుతున్నారు. అవినీతి ఆరోపణలు, అది జనసేన మీద. సుందరపు విజయ్ కుమార్ గారి మీద కొన్ని ఛానల్స్ ఇవాళ రోజున కూడా కొన్ని ప్రసారాలు చేస్తుంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అది దానికి పరిష్కారం చూపిస్తున్నారు. ఆయనే రంగంలో దిగారు, ఆయనే చూస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా? అవన్నీ తెలియదు. మీరు మాట్లాడితే ఏదో బాలరాజు గారు, లోకమాధవి గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, ఇంకా ఉంటే 21 ఎమ్మెల్యేల పేరు కూడా చెప్పేసి వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు చేసి కోట్లు వేసుకునే కోట్లా లేకపోతే డబ్బులు అనుకున్నారా ఏంటో అర్థం కావట్లేదు. మనం విమర్శలు చేసేటప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంచెం అర్థం పర్థం ఉండాలి. ఇసుకలో నుంచి తీసుకొచ్చారా ఏంటి, గ్రానైట్ భూములు తీసుకొచ్చారంటే ప్రజాధనం అండి ఇది. ఇంటి పక్కన గొయ్యి తీస్తేనే ఇవాళ రోజు ఊరుకోవట్లేదు. చెప్పండి, ఇవాళ రోజున ఇంటి పక్కన గొయ్యి తీస్తే చట్టసభలు ఊరుకోవట్లా. అట్లాంటివి వచ్చి కొండలతో వెళ్తారా? లేకుండానే ప్రతిరోజు కూడా ఈ నిర్ణయం చూసాం. ప్రజలందరూ కూడా సుందరపు విజయ్ కుమార్ గారిని ఎందుకు ఆపారు, దేనికో అడ్డుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. ప్రతి విషయంలో ఒకటి కాదు, లోకం మాధవ్ గారు ఏదైతే మిరాకల్ ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే వాళ్ళకుందో వాటికి ఉన్నటువంటి భూములు దాదాపుగా వాళ్ళకున్నటువంటి 1,850 ఎకరాలు ఉంటే అందులో సుమారు 250 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు కాలేజ్ కేసులు రోడ్లు కానీ వాగులు వంకలు అక్కడ ఉన్నటువంటి చెరువులు కబ్జా చేశారని చెప్పి ఆ భూములు అప్పుడు రెవెన్యూ శాఖ అయినటువంటి ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజున ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆ భూములన్నీ కూడా మీ ఆధీనంలో ఎలా తీసుకున్నారు? ఆ రోజున ఎంఆర్ఓ మీకు నోటీసులు ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములని మళ్ళా 250 ఎకరాలు మీరు ఏ రకంగా మీ ఆధీనంలో తీసుకున్నారు? దానికి సమాధానం చెప్పమానండి. ఓకే.
మంత్రి పదవి కోసం 750 ఎకరాలు మా నారా లోకేష్ కి ఇస్తానని బహిరంగ మాట్లాడిన వ్యక్తి ఆవిడ లోకమాదే గారు. ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఆవిడ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. అదే నేను అంటున్నా, అట్లాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద 27 రోజులు వచ్చి 2500 ఆధారాలు ఉంటే మీరు చెప్పండి. నేను జనసేనలో ఫస్ట్ లేదు, ఎందుకంటే జనసేనలో ఫస్ట్ ఎవరైనా తప్పు చేస్తే ఇచ్చేది మేము ఇన్ఛార్జ్ కానీ గ్రామ స్థాయిలో ఎప్పుడు కానీ ఎవరికైనా కానీ సస్పెండ్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి.